నమస్తే, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బులెటిన్స్లో హెడ్లైన్స్. చవటదద్దంలో రాజ్యం ఏలుతున్నారు, నిరోధులు అమ్ముకోమంటారా కుక్కలా కొడకల్లారా అంటున్న కేసీఆర్. పేరుకే మూడు పార్టీల కూటమి, అంతా తెలుగుదేశం హవానే. జనసేన బీజేపీలకు వారే అభ్యర్థులు. టీడీపీ వైఖరిపై గ్లాసు కమలం క్యాడర్లో తీవ్ర అసంతృప్తి. హనుమకొండ కరీంనగర్ రాకపోకలు బంద్, 3 నెలల పాటు పక్కదారి వెతుక్కోవాల్సిందే. కావలిలో వైసీపీకి బిగ్ షాక్. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన, రాబోయే 4 రోజుల పాటు దబిడే. 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మిషన్ 360 ప్లేయర్ ఆగయ్య, ఇకనైనా ముంబై విజయాల బాట పట్టేనా? సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఆర్డర్ల గురించి అడిగితే ఓ కాంగ్రెస్ నాయకుడు నిరోధులు అమ్ముకుని బతకాలని అంటున్నాడని, నిరోధులు అమ్ముకుని బతకాలారా కుక్కల కొడకల్లారా, మీరు మనుషులేనా, లక్షలాది మంది చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. అవమానించేలా మాట్లాడితే తరిమి కొడతారని హెచ్చరించారు కేసీఆర్. వెంటనే బతుకమ్మ చీరలు, స్కూల్ దుస్తులు, ఆర్డర్లు, బకాయిలు ఇవ్వాలని, లేకుంటే పార్టీ ఫండ్తో లాయర్లు ఫీజు ఇచ్చి మరీ హైకోర్టుకి ఇడుస్తామన్నారు కేసీఆర్. చేనేత కార్మికులు దొబ్బుతిన్నారని మాట్లాడుతున్నారు, వాళ్ళు దొబ్బుతిన్నారా దొంగన కొడకల్లారా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కేసీఆర్. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్లో కొందామంటే బంగారం దొరకట్లేదా అని నిలదీశారు కేసీఆర్. రాష్ట్రంలో పొత్తులు పొద్దుపొడిచాయి, 3 పార్టీల కూటమి ఎట్టకేలకు ఏర్పాటైంది. దీంతో కష్టపడి ఇంకెన్నో త్యాగాలు చేసి పొత్తులు కుదిర్చామని, ఇక తమకు తిరుగులేదని నాయకులు భావిస్తున్న తరుణంలో కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పెద్దన్న పాత్ర పోషించిన టీడీపీ. ఈ కూటమిలోని చిన్న పార్టీలైన జనసేన బీజేపీలకు న్యాయం చేయాల్సింది పోయి తమ నేతలను వ్యూహాత్మకంగా పార్టీ మార్పించి టికెట్ల మంజూరు చేయించి తమ పార్టీ పీక కోసిందని ఆయా పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి మేలు చేసే పొత్తు కోసం తమ పార్టీలను ఎందుకు చంపుకోవాలని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాలు నమ్మి జెండాలు మోసిన వారిని పక్కన పడేసి టీడీపీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఓరుగల్లు మహానగర ప్రజలకు వరద ముప్పు నుండి విముక్తి కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. వరదలకు ప్రధాన కారణమైన నయీం నగర్ నాలా విస్తరణ, వంతెన పునర్నిర్మాణ పనులు షురూ అయ్యాయి. వంతెన నిర్మాణ పనుల వల్ల కరీంనగర్, వరంగల్ మధ్య ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 3 నెలల పాటు వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రస్తుత వాహనాల సంఖ్య క్రమంగా పెరిగింది. గతంలో కట్టిన వంతెన రాకపోకలకు సరిపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాక ప్రతి వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి ముప్పుకు గురవుతోంది. దీంతోనే కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు స్థానికంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కావలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఆధ్వర్యంలో విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డికి పనిచేయబోమని విష్ణు వర్గీయులు తెగేసి చెబుతున్నారు. కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వరుసగా టీడీపీలో విష్ణు వర్గీయులు చేరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువులు అయోమయానికి గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన మొదలైంది. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలుడి తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 43 నుంచి 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాటి నుంచి టెంపరేచర్స్ మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. రాత్రులు సైతం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. రాబోయే 4 రోజులు తీవ్ర వడగాల్పులు వస్తాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ సీజన్ 17లోకి ప్రవేశించాడు. గత 2 వారాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న సూర్యకుమార్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో తిరిగి వచ్చాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ జట్టులో కూడా చేరాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన సూర్యకుమార్ అదే రోజు ప్రాక్టీస్కు కూడా వెళ్ళాడు. కాబట్టి తర్వాత మ్యాచ్లో ఖచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు. 3 వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ రాక కొత్త బలాన్ని నింపనుంది. ఎందుకంటే గత 3 మ్యాచ్ల్లో ముంబై బ్యాట్స్మెన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రస్తుతం టీ20 స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ రాకతో ముంబై జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతోంది.